వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఇది కరెంట్ ఎకానమీ సెషన్. ఆల్రెడీ గ్రూప్ 2 గ్రూప్ 1 పర్చేజ్ చేసినటువంటి ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్విఆర్ క్విజ్ మాడ్యూల్లో వచ్చినటువంటి కరెంట్ ఎకానమీ టాపిక్స్ని ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత ఆ మంత్లో ఏమైనా ఇంపార్టెంట్ వస్తే హయ్యర్గా అంటే ఇండివిజువల్గా తీసుకోవాల్సిన టాపిక్ వస్తే దాన్ని నేను కరెంట్ ఎకానమీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతా చిన్నటువంటి ఎకానమీ టాపిక్స్ కరెంట్ అన్నీ కూడా ఎస్విఆర్ క్విజ్లోనే కవర్ చేస్తూ వెళ్తున్నాను అనమాట. అందుకనే మంత్కి మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చినప్పుడు కరెంట్ ఎకానమీలో ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తాను. వన్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్స్క్లూజివ్గా మళ్ళీ ఎక్కువ మాడ్యూల్స్ ఇవ్వడానికి మనం ప్రయత్నం కొనసాగిద్దాం. ఎనీవే, రీసెంట్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ టాపిక్ని మనం అబ్జర్వ్ చేస్తే దట్ ఈజ్ న్యూ బ్యాడ్ బ్యాంక్ స్ట్రక్చర్. ఇక్కడ మనకి పేరులోనే చూడండి, బ్యాడ్ బ్యాంక్ అని ఉంది. బ్యాడ్ బ్యాంక్ అంటే బ్యాంక్ బ్యాడ్ అని కాదు, ఇక్కడ బ్యాడ్ లోన్స్ని రికవరీ చేసే ఒక స్ట్రక్చర్. మనకు తెలుసు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయని, ఎన్పిఏస్ అంటారు. వీటిని నిరర్ధక ఆస్తులు అంటారు తెలుగులో. నిరర్ధక ఆస్తులు అంటే ఎవరు నిరర్ధక ఆస్తులు? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే చాలా రీస్ట్రక్చరింగ్ తర్వాత ఒక లోన్ డిఫాల్ట్ అయింది అని తెలుసుకోవటానికి ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ క్లియర్ ఎగ్జాంపుల్ అనమాట. విజయ్ మాల్యా మనకి క్లియర్ ఎగ్జాంపుల్. మనీ తీసుకున్నాడు బ్యాంకుల దగ్గర నుంచి, వాటిని తిరిగి పే చేయలేదు. ఈవెన్ 90 days పీరియడ్ ఇచ్చిన తర్వాత, అంతా ప్రొవిజనింగ్ అయిపోయిన తర్వాత కూడా 90 days పీరియడ్ ఇచ్చిన తర్వాత కూడా ఈవెన్ ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ పేమెంట్ కానీ పే చేయలేదు. అప్పుడు ఆ అసెట్స్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు, నిరర్ధక ఆస్తులు అంటారు. అసెట్ అంటే ఆస్తి, నాన్ పర్ఫార్మింగ్ అంటే బ్యాంకులు లోనుగా ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో నిరర్ధకంగా మిగిలిపోయింది. ఎప్పుడైనా కానీ బ్యాంకులు ఎందుకు లోన్లు ఇస్తాయి? తను ప్రాఫిట్ పొందడానికి ఇస్తాయి. నేను మీకు లోన్ ఇస్తాను. లోన్ ఇచ్చిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ రేట్తో సహా నాకు పే చేస్తారనమాట. సో అలా నేను కస్టమర్స్ దగ్గర నుంచి, బ్యాంక్ అనే నేను సేవింగ్స్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఇంకా కొంచెం తక్కువకి ఇస్తాను. ఈ ఇంట్రెస్ట్ రేట్ గ్యాప్ ఏదైతే ఉందో అది నాకు ప్రాఫిట్ అవుతుంది అనమాట. ఎనీవే, ఇలా పెద్ద అమౌంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డిఫాల్ట్ అయితే 90 days పీరియడ్ ఇచ్చిన తర్వాత, మొత్తం ప్రొవిజనింగ్ అయిపోయిన తర్వాత కూడా 90 days పీరియడ్ని అలోకేట్ చేసిన తర్వాత సబ్స్టాండర్డ్ అసెట్ అని ఇలా చాలా ఉంటాయి. అలా 90 days పీరియడ్లో కూడా ఈవెన్ ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ కానీ తిరిగి పే చేయకపోతే బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని ఆ లోన్ని మనం ఏమంటామంటే, ఆ అసెట్ని మనం ఏమంటామంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది బ్యాంకులకి ట్విన్ బ్యాలెన్స్ షీట్లో చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. బ్యాంకుల యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఇలా బ్యాంకుల దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో మనీని తీసుకొని ఎగవేతదారులు, డిఫాల్టర్స్ ఎగవేస్తున్నారనమాట మనీని. సో ఇలా బ్యాంకులకి నష్టపోతున్నాయి. బ్యాంకులు బ్రేక్ డౌన్ అయితే ఎకానమీ అనేది ముందుకు నడవటం చాలా కష్టంగా మారిపోతుంది. బ్యాంకింగ్ అనేది బ్యాక్ బోన్గా ఉంటుంది ఇండియన్ ఎకానమీకి ఆర్ ఎనీ ఎకానమీకి. అందుకనే బ్యాంకింగ్ సిస్టమ్ హెల్దీగా ఉండాలి అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేది తగ్గాలి, ఎన్పిఎస్ తగ్గాలి. కానీ రీసెంట్ ఇయర్స్లో 2015 దగ్గర నుంచి మీకు, లేదా 2014 దగ్గర నుంచి కూడా ఎన్పిఎస్ ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయి అనమాట. ఈ ఎన్పిఎస్ అనేది తగ్గాలి, అప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ అనేది హెల్దీగా మారుతుంది. సో అలా ఎన్పిఎస్ని తగ్గించటం కోసం బ్యాడ్ బ్యాంక్ అనే దాన్ని కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. బ్యాడ్ బ్యాంక్ అంటే ఒకే బ్యాంక్ కాదు, దీన్ని ఒక స్ట్రక్చర్ ఉంటుంది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని రికవరీ చేసే స్ట్రక్చరు ఈ బ్యాడ్ బ్యాంక్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. మీకు ఇంతకుముందు బ్యాడ్ బ్యాంక్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ చూడండి ఒకసారి, మీకు అందరికీ తెలిసింది. సర్ఫేసాయి యాక్ట్ని బేస్ చేసుకొని 2002ని ఏఆర్సి, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేది ఒకటి ఫామ్ అయింది. ఈ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఏం లేదండి, ఒక ఏఆర్సి అనే ఒక కంపెనీ ఉంటుందన్నమాట. ఇదేం చేస్తుందంటే, ఇప్పుడు విజయ్ మాల్యా బ్యాంక్ దగ్గర మనీ తీసుకొని ఎగవేసినటువంటి ఎగవేతదారు, ఇతను ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనుకోండి. ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయినటువంటి విజయ్ మాల్యా అని ఆ అసెట్ని కొంటుంది. సపోజ్ సింపుల్గా చూడండి, ఒక లక్ష కోట్లు విజయ్ మాల్యా డిఫాల్ట్ అయింది అనుకోండి బ్యాంక్కి. సపోజ్ అనుకుందాం, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అంతే. ఎస్బీఐకి 1,00,000 కోట్లు విజయ్ మాల్యా పే చేయాలి.
పే చేయాల్సి వచ్చినప్పుడు విజయ్ మాల్యా పే చేయట్లేదు. అప్పుడు మధ్యవర్తిగా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనే ఏఆర్సి ఈ 1,00,000 crore బ్యాడ్ లోన్ ఏదైతే ఉందో దాన్ని పర్చేజ్ చేస్తుంది బ్యాంక్ దగ్గర నుంచి. బ్యాంక్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి 1,00,000 crore ఉన్నటువంటి అసెట్ని ఎస్బీఐ దగ్గర నుంచి సపోజ్ ఏఆర్సి అనేది 80,000 కోట్లకి పర్చేజ్ చేస్తుంది అనుకుందాం. 80,000 కోట్లకు పర్చేజ్ చేసినప్పుడు ఈ ఏఆర్సీ ఏం చేస్తుందంటే విజయ్ మాల్యాకి సంబంధించినటువంటి అసెట్ని మొత్తాన్ని రికవరీ చేసుకొని వాటిని వేలం వేయటం అమ్మటం చేస్తుంది. అప్పుడు 81,000 కోట్లని వసూలు చేయగలిగింది అనుకోండి, 1,000 కోట్లు ఏఆర్సీకి లాభం అనమాట. ఇలా ఏఆర్సీ అనేది వర్క్ చేస్తుంది. కానీ ఏఆర్సీలో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే సర్ఫేసాయి యాక్ట్ 2002ని బేస్ చేసుకొని ఏర్పడినటువంటి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించినటువంటి నెగిటివ్ ఏంటంటే ఈ ఏఆర్సీ అనే దాదాపుగా 21 వరకు ఉన్న ఇండియాలో ఈ యొక్క ప్రైవేట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. కానీ ఇవి ఏం చేస్తాయి అంటే 1,000 కోట్లు ఉన్నటువంటి బ్యాడ్ లోన్ని టేక్ ఓవర్ చేయకోకుండా చిన్న లోన్స్ 1 కోటి 2 కోట్లు 5 కోట్లు ఎవరైతే డిఫాల్ట్ అయ్యారో వీళ్ళని రికవరీ చేయటం చాలా ఈజీ కాబట్టి స్మాల్ అమౌంట్స్ని రికవరీ చేయటానికే ఏఆర్సీ ప్రయత్నిస్తుందే కానీ బిగ్ అమౌంట్స్ని అంటే చాలా మొత్తంలో ఉన్నటువంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని రికవరీ చేయటానికి ఏఆర్సీ అనేది వర్క్ కావట్లేదు. అక్కడ ఏఆర్సీ అనేది ఫెయిల్ అయింది. డిఫాల్టర్స్ ఎక్కువగా బిగ్గెస్ట్ అమౌంట్స్లో ఉంటున్నారు. సో అది మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట. అందుకు మళ్ళీ ఏఆర్సీ ఉన్నప్పటికీ కూడా బ్యాడ్ బ్యాంక్ స్ట్రక్చర్ని మళ్ళీ ఈ యూనియన్ బడ్జెట్లో 2021 అనౌన్స్ చేయటం జరిగిందనమాట. అయితే రీసెంట్గా మనకు వచ్చిన అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది 30,600 కోట్లని గ్యారంటీగా, అంటే బ్యాడ్ బ్యాంకుకి వెన్నుముకలా బ్యాడ్ బ్యాంకుకి గ్యారంటీ అమౌంట్ని, అంటే బ్యాడ్ బ్యాంక్స్ మీరు గనక నష్టాల్లో ఉంటే ఆ నష్టాలు పోవటానికి కూడా మేము రెడీగా ఉంటాం, కానీ ముందు మాత్రం మీరు ఎన్పిఎస్ని రికవరీ చేయండి అనే అనౌన్స్మెంట్ యూనియన్ క్యాబినెట్ ఇచ్చిందనమాట. అలా 30,600 కోట్లు గ్యారంటీ ఫండ్ని యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ ఇచ్చింది. దాంతో ఒక కొత్త కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది. అదే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, NARCL, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. ఈ NARCLకి 30,600 కోట్ల హామీని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ NARCLతో పాటుగా ఇంకొక కంపెనీ కూడా ఉంటుంది. అది ఈ రెండు కలిసి మనకి న్యూ బ్యాడ్ బ్యాంక్ స్ట్రక్చర్లో పార్ట్గా ఉంటాయి అన్నమాట. 2021లో ఈ బ్యాడ్ బ్యాంక్ స్ట్రక్చర్ గురించి అనౌన్స్మెంట్ చేయటం జరిగిందనమాట. ఇంతకుముందు ఏఆర్సీలు ఉన్నప్పటికీ కూడా తక్కువ అమౌంట్స్ని రికవరీ చేయగలిగే క్యాపబిలిటీస్తో అవి ఉన్నాయి కాబట్టి హైయెస్ట్ అమౌంట్స్ని రికవరీ చేయటం కోసం NARCLని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. ఇట్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్, కంపెనీల చట్టం కింద దీన్ని రిజిస్టర్ చేయటం జరిగిందనమాట. సో అయితే ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్గా మనం చూస్తే అసలు వర్కింగ్ ఎలా ఉంటుంది అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు NARCL అనేది మనకందరికీ తెలుసు, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. ఇది దాదాపుగా 2 లక్షల కోట్ల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని కొనుగోలు చేస్తుంది. అంటే 2 లక్షల కోట్లకు సంబంధించినటువంటి విలువైనటువంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని వివిధ వాణిజ్య బ్యాంకుల దగ్గర నుంచి, అంటే బ్యాంకుల దగ్గర నుంచి తీసుకొని డిఫాల్ట్ అయ్యారు, వాళ్ళు తిరిగి పే చేయట్లేదు కదా, అలాంటి 2 లక్షల కోట్ల వరకు కూడా NARCLకి అనుమతి ఉంది. 2 లక్షల కోట్ల వరకు కూడా సో వాటిని రికవరీ చేయడానికి, అంత అమౌంట్ గల ఉన్నటువంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ఫేజెస్ వైజు రికవరీ చేయడానికి NARCL ప్రయత్నం చేస్తుంది. NARCLలో 51% ఓనర్షిప్ ప్రభుత్వ బ్యాంకులదే ఉంటుంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్సే దాదాపుగా NARCLలో ప్రతి 100 రూపాయల్లో 51 రూపాయలు ప్రభుత్వ బ్యాంకులే ఇన్వెస్ట్ చేస్తాయి. సో ప్రభుత్వ రంగ బ్యాంకులు 51% యాజమాన్యాన్ని నిర్వహిస్తాయి అన్నమాట. అయితే ఇంకొక ఇక్కడ మొత్తం బ్యాడ్ బ్యాంక్ స్ట్రక్చర్లో ఇప్పుడు వరకు మనకు తెలిసిన 2 ఏజెన్సీస్, ఒకటి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్, ఇంకొకటి ఏంటి ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్, IDRCL. NARCL, IDRCL. NARCL ఏం చేస్తుందంటే సో ఇక్కడ మనకి NPSని పర్చేజ్ చేస్తుంది.
ఐడిఆర్సిఎల్ ఏం చేస్తుందంటే ఆ అసెట్స్ని అమ్మి పెడుతుంది. ఇలా పర్చేజ్ చేసి అమ్మి పెడుతుంది అనమాట. ఇది బ్యాడ్ బ్యాంక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి 2 ఏజెన్సీస్. ఇప్పుడు విజయ్ మాల్యా దగ్గర నుంచి అంటే విజయ్ మాల్యా బ్యాంకులకు అప్పుగా ఉన్నాడు. ఆ అప్పుగా ఉన్నటువంటి అమౌంట్ని ఎన్ఏఆర్సిఎల్ పర్చేజ్ చేస్తుంది. ఎన్ఏఆర్సిఎల్ పర్చేజ్ చేసిన తర్వాత విజయ్ మాల్యా ఆస్తులన్నింటినీ అమ్మేసి మనీని రికవరీ చేసేది ఐడిఆర్సిఎల్. ఇలా ఎన్ఏఆర్సిఎల్ ఐడిఆర్సిఎల్ బ్యాడ్ బ్యాంక్ స్ట్రక్చర్లో ఇంపార్టెంట్ ఏజెన్సీగా పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఈ ఐడిఆర్సిఎల్ సో ఇండియా డెట్ రీకన్స్ట్రక్షన్ సో రీస్ట్రక్చరింగ్ చూడండి ఇక్కడ ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఐడిఆర్సిఎల్లో దాదాపుగా 49% పబ్లిక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ప్రైవేట్ వాళ్ళ షేర్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది. అమ్మి పెట్టడంలో ఐడిఆర్సిఎల్లో ప్రైవేట్ షేర్ ఎక్కువ, అదే మీరు ఎన్ఏఆర్సిఎల్లో పబ్లిక్ బ్యాంక్ షేర్ ఎక్కువ అనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ఏఆర్సిఎల్ అండ్ ఐడిఆర్సిఎల్ ఆర్ ద స్ట్రక్చర్ ఇన్ ద న్యూ బ్యాడ్ బ్యాంక్ స్ట్రక్చర్ అనమాట. సో న్యూ బ్యాడ్ బ్యాంక్ స్ట్రక్చర్లో ఇవి 2 పార్ట్గా ఉంటాయి. ఎగ్జిస్టింగ్ ఏఆర్సీస్తో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనం ఏంటో చూసాం. చాలా తక్కువ అమౌంట్ వాల్యూ ఉన్నటువంటి లోన్నే సో రీస్ట్రక్చర్ చేయడానికి ఏఆర్సీ ఉపయోగపడుతుంది. ఏఆర్సీ సర్ఫేస్ ఐ యాక్ట్ని బేస్ చేసుకొని ఏర్పడింది 2002లో, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఫస్ట్ అసలు మనం స్ట్రక్చర్ చూస్తే ఎన్ఏఆర్సిఎల్ అనేది బ్యాడ్ లోన్ని పర్చేజ్ చేస్తాయి. ఏం లేదండి, ఇప్పుడు ఎస్బీఐ ఉంది, సింపుల్ అండి. ఎస్బీఐ 100 కోట్లని విజయ్ మాల్యాకి ఇచ్చింది. విజయ్ మాల్యా మనకు గురువు ఎన్పిఎస్లో, సో అందుకని ఎక్కువగా ఇతని గురించి మాట్లాడతాం. ఎస్బీఐ 100 కోట్లు విజయ్ మాల్యాకి ఇచ్చింది. విజయ్ మాల్యా తిరిగి పే చేయట్లేదు, ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ పే చేయట్లేదు. అప్పుడు ఈ 100 కోట్లు ఏమవుతుంది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. అవునా? ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ని ఏ బ్యాంకు? ఎస్బీఐ బ్యాంకు. ఎవరికి ఇస్తుంది? ఇప్పుడు ఎన్ఏఆర్సిఎల్ పర్చేజ్ చేస్తుంది. సపోజ్ 100 కోట్లకు పర్చేజ్ చేసిందండి. ఈ 100 కోట్లకు ఎన్ఏఆర్సిఎల్ పర్చేజ్ చేసిన తర్వాత ఈ 100 కోట్లలో 15% వెంటనే బ్యాంక్ ఇస్తుంది. అంటే 100 కోట్లలో 15% అంటే 15 కోట్లు. ఈ 15 కోట్లు ఎవరికి వెళ్ళిపోతాయి? వెంటనే ఇమీడియట్గా ఎస్బీఐకి ఇచ్చేస్తుంది. ఎవరు ఇచ్చేస్తారు? ఎన్ఏఆర్సిఎల్ ఇస్తుంది. తర్వాత మిగతా 85% ఏదైతే ఉందో ఫర్దర్గా చిన్నగా ఫేజెస్ వైజ్ రికవరీ చేసిన తర్వాత ఇస్తుంది అనమాట. సపోజ్ ఎన్ఏఆర్సిఎల్ మొత్తం మీద 15 కోట్లు ఇచ్చేసింది. ఇప్పుడు ఇంకా 85 కోట్లు రికవరీ చేయాలి విజయ్ మాల్యా ఆస్తులు అమ్మేసి. ఇప్పుడు 85 కోట్లు రికవరీ చేసిన తర్వాత 50 కోట్లే వచ్చిందనుకోండి, అవునా? 50 కోట్లే వస్తే ఇలా అడ్జస్టింగ్ మెకానిజం ఉంటుందన్నమాట. సో ఎంత రికవరీ చేస్తుందో అంతే ఇవ్వగలుగుతుంది. ఎవరికి? ఎస్బీఐకి, తన ప్రాఫిట్ చూసుకొని. ఒకవేళ ఎన్ఏఆర్సిఎల్కి మొత్తం మీద 10 కోట్లే రికవరీ చేయగలిగింది. ఎంత? 100 కోట్లు ఆస్తిని పర్చేజ్ చేసి విజయ్ మాల్యా దగ్గర ఆస్తులు మొత్తం అమ్మినా కానీ 10 కోట్లే వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎస్బీఐకి ఎంత కోట్లు ఇచ్చింది? 15 కోట్లు ఇచ్చింది. అంటే ఎన్ఏఆర్సిఎల్ నష్టపోతుంది. అలా నష్టపోకోకుండా ఇచ్చిన అమౌంటే 30,600 కోట్లు బ్యాకింగ్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్. అంటే ఇలా కనుక నష్టం వస్తే పర్చేజ్ చేసిన తర్వాత ఎన్ఏఆర్సిఎల్ని కాపాడటానికి బ్యాడ్ బ్యాంక్ని గ్యారంటీ ఫండ్ని ఇచ్చింది. సో మీకు ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ అనమాట. సో 30,600 కోట్లు ఎందుకు అంటే ఇక్కడ గ్యారంటీగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. సో అదే 15% అగ్రీడ్ ప్రైస్ని ఫస్ట్ పే చేస్తుంది, తర్వాత 85%ని పే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాఫిట్స్ అనేవి ఎన్ఏఆర్సిఎల్కి ప్రాఫిట్ కన్ఫామ్గా ఉండాలి. ఈ బ్యాడ్ బ్యాంక్ ప్రాఫిట్ లేకుండా పనిచేయదు అనమాట. ఇలా ఎన్ఏఆర్సిఎల్ కానీ సో ఐడిఆర్సి కానీ వర్క్ చేస్తాయి అనమాట. అయితే మీరు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది ఏ సెక్టార్లో ఎక్కువగా ఉందో చూడండి. ఇండస్ట్రీ, పరిశ్రమ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు లేదా పరిశ్రమలు తీసుకున్నటువంటి మనీయే వెనక్కి తిరిగి పే చేయలేకపోతున్నారు. సెకండ్ అగ్రికల్చర్, వ్యవసాయ రుణాలు. మూడోది సర్వీసెస్. నాలుగోది పర్సనల్ లోన్స్. సో ఎక్కువగా ఎగవేతదారులు ఎక్కడున్నారంటే ఇండస్ట్రియలిస్టులే ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఎక్కువగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులు, బ్యాడ్ డెట్ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంది? ఏ బ్యాంకులో అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఫస్ట్ ఉంది, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్లో సెకండ్, తర్వాత ఫారెన్ బ్యాంక్స్లో థర్డ్, తర్వాత ఆల్ ఎస్సీబీస్లో ఫోర్త్. మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే నిరర్ధక ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనండి. సో ఇక్కడ మనం చాలా డీటెయిల్గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఏంటో మాట్లాడాం. సింపుల్ అండి. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి లేదు, విజయ్ మాల్యా లాంటి వ్యక్తులు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొని తిరిగి పే చేయట్లేదు. వాళ్ళకు ఒక స్పెసిఫిక్ టైం ఇస్తారు, అది 90 డేస్. 90 డేస్లోగా కూడా తిరిగి పే చేయలేకపోతే ఈవెన్ ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా బ్యాంక్ డిక్లేర్ చేస్తుంది. ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని రికవరీ చేసే మెకానిజమే బ్యాడ్ బ్యాంక్. ఎందుకంటే
సో ఒకవేళ బ్యాంకులే గనక నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని, సపోజ్ ఎస్బీఐ ఉంది, విజయ్ మాల్యా ఎగ్గొట్టాడు, అతని దగ్గర నుంచి ఎస్బీఐ పోరాడి అతని దగ్గర నుంచి మనీని రికవరీ చేయాలంటే చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. సెకండ్, ఎస్బీఐ ఇంకా విజయ్ మాల్యా లాంటి పర్సన్లో పట్టుకొని రికవరీ చేయడమే సరిపోతుంది, కానీ లెండింగ్ యాక్టివిటీస్, తన ఓన్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడు చేస్తుంది? అందుకని ఇలా ఎన్పిఎస్ అన్నిటిని పక్కకు తప్పించి బ్యాంకుల దగ్గర నుంచి రికవరీ చేయడానికి కొత్త బ్యాంక్ని ఏర్పాటు చేశారు, అదే బ్యాడ్ బ్యాంక్. ఈ బ్యాడ్ బ్యాంక్ స్ట్రక్చర్లో మనం 2 ఏజెన్సీస్ను చూసాం, ఎన్ఏఆర్సిఎల్ కానీ ఐడిఎస్సి కానీ. సో ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ బ్యాడ్ బ్యాంక్ గురించి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.